ఒకవైపున ఇరాన్ అమెరికాల మధ్య శాంతి ఒప్పందంలో కీలకం. లెబనాన్లో హిజ్బుల్లాని వదిలిపెట్టేయాలి, అక్కడి నుంచి లెబనాన్ని వదిలేసి ఇజ్రాయెల్ వెళ్ళాలి అన్నది. ఇజ్రాయెల్ అక్కడి నుంచి వెళ్ళనని చెప్పేసింది, నిర్మోహమాటంగా అక్కడే కూర్చుంది. ప్లస్ ఇవాళ కూడా దాడులకి పాల్పడింది. ఈ దాడులలో హిజ్బుల్లా లీడర్ మహమ్మద్ హైదర్ అలియాస్ అబూ అలీ హైదర్ తాజాగా ప్రాణాలు కోల్పోయాడు. హిజ్బుల్లా జిహాద్ కౌన్సిల్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత. ఇవాళ జరిగినటువంటి 50 మిస్సైళ్ళు ఒక్కసారిగా చేసిన దాడిలో దక్షిణ లెబనాన్లో భారీ ఎత్తున అటాక్లో ఇతను ప్రాణాలు కోల్పోయాడు. కమాండ్ కంట్రోల్ సెంటర్ని టార్గెట్ చేసింది ఇజ్రాయెల్ అన్నటువంటి విషయం తేలిపోయింది. ఇక అధికారిక ధృవీకరణ జరగాల్సి ఉంది. ఇదిగో ఇతనే చచ్చిపోయినటువంటి వాడు, ఇతన్నే చంపిపడేసింది ఇజ్రాయెల్. ఆల్రెడీ ఈ ఇన్సిడెంట్ కారణంగా స్విట్జర్లాండ్లో జరగాల్సినటువంటి ఇద్దరి మీటింగ్ ఏదైతే అమెరికాకి ఇరాన్కి సంబంధించి డైరెక్ట్గా జేడీ వాన్స్ రావట్లేదు, భవిష్యత్తులో వస్తాన్నాడు. బట్ వాళ్ళ అధికారులు వీళ్ళ అధికారులకి మధ్యన రాబోయే 60 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియకి సంబంధించి యురేనియం ప్రక్రియకి సంబంధించి జరగాల్సిన మీటింగు క్యాన్సిల్ అయిపోయింది.